మెగా కాంపౌండ్ నుంచి ప్రతి హీరోకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మధ్య మెగా హీరోల నుంచి సినిమాలు అస్సలు రావటం లేదని ఫ్యాన్స్ నిరాసక్తంగా ఉన్నారు. వాళ్ళలో జోష్ పెంచేలా మెగా హీరోలు సినిమాలు వరుసగా దండయాత్ర చేయనున్నాయి. అక్టోబర్ నుంచి జనవరి వరకు మెగా టైం నడవనుంది. అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్ ఇలా మెగా హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ కానున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ఆచార్య, భోళాశంకర్ భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. దాంతో చిరు నుంచి బిగ్గెస్ట్ హిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం చిరు విశ్వంభర మూవీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా 2021లో వకీల్ సాబ్, 2022లో భీమ్లా నాయక్ సినిమాలతో అలరించారు. తర్వాత పవన్ నటించిన బ్రో మూవీ వచ్చినా పవన్ అభిమానులకు పూర్తి స్థాయి కిక్కివ్వలేకపోయింది. ప్రస్తుతం పవన్ నటిస్తున్న 3 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వీటిలో హరిహర వీరమల్లు 2025 వేసవిలో విడుదల కాబోతుంది. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా 2025లో వచ్చే అవకాశాలున్నాయి. రామ్ చరణ్ కూడా RRR లాంటి భారీ హిట్ అందుకున్న తర్వాత ఇప్పటి వరకు ఇంకో సినిమాతో రాలేదు. ఎన్టీఆర్ అప్పుడే దేవరతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. అల్లు అర్జున్ పుష్ప తర్వాత 3 ఏళ్లకి సీక్వెల్ తో వస్తున్నాడు. వరుణ్ తేజ్ వరుస సినిమాలు చేస్తున్నా చెప్పుకోదగ్గ హిట్ లభించడం లేదు. ఇప్పుడు మట్కాతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా వరుసగా ఫుల్ మీల్స్ పెట్టేందుకు మెగా హీరోలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే గేమ్ చేంజర్ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. దసరాకు గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ అవుతుంది. అక్టోబర్ మొత్తం గేమ్ చేంజర్, మట్కా ప్రమోషన్స్, అప్డేట్స్ ఉంటాయి. నవంబర్ 14న మట్కాతో వరుణ్ తేజ్ మెగా సీజన్ ను ప్రారంభించనున్నాడు. తర్వాత డిసెంబర్ 6న పుష్ప 2తో బన్నీ సందడి ఉంటుంది. నెక్స్ట్ గేమ్ చేంజర్ క్రిస్మస్ బరిలో నిలుస్తుంది. అంటే ఒకే నెలలో చెర్రీ, బన్నీ హడావిడి ఉంటుంది. నెక్స్ట్ చిరు విశ్వంభర సంక్రాంతికి రిలీజ్ కానుంది. మధ్యలో పవన్ సినిమాల అప్డేట్స్ ఉంటాయి. ఇలా ఈ 4-5 నెలలు ఫ్యాన్స్ ను మెగా హీరోలు ఏదో ఒక అప్డేట్ తో అలరిస్తూనే ఉంటారన్నమాట.